బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. హాయ్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవి గారు ఉన్నారు. హాయ్ మాధవి గారు. హాయ్ కీర్తి. మాధవి గారు, మనమంతా పేరెంట్స్, మనమంతా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇప్పుడు. సో నాకెందుకు అనిపిస్తూ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎప్పుడు వన్స్ పేరెంట్స్ అయ్యే వరకే ఆ రిలేషన్షిప్ని, ఆ క్యూట్నెస్ని, అంటే నాట్ ప్రొవైడెడ్ రొమాన్స్ అనే కాదు, కానీ వీళ్ళ మధ్యలో ఉండే అనుబంధం ఒకటి ఉంటుంది కదండి, అదంతా పేరెంట్స్ అయ్యే వరకే ఉంటుందేమో. వన్స్ పేరెంట్స్ అయిపోయాక బ్లడ్ అండ్ బటర్ అంతా వాళ్ళ మీదనే పెట్టేసి, తీరా ఆ బాబుతో ఆ పాపతో పెళ్ళైన తర్వాత వీళ్ళ జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళ మధ్యలో ఎంతో ఆ అన్యోన్యత కానివ్వండి, యూనో ఆ యాక్చువల్ టైం స్పెండింగ్ మూమెంట్స్ అంటూ ఉంటాయి కదా, అవి మీకు కనిపించట్లేదేమో అనిపిస్తుంది. చాలా చూస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కరం కూడా, ఈవెన్ యూ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ మీ ఫర్ దట్ మ్యాటర్. పిల్లలు పుట్టే వరకే మనము అన్న మ్యాటర్ వస్తుంది. ఆ తర్వాత ఏదైనా వాళ్ళ కోసమే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం అసలు ఎలా ఉండాలి, ఆ క్యూట్నెస్ని కాపాడుకోవాలంటే ఆ భార్య భర్తలు ఏం చేయాలంటారు? వండర్ఫుల్ క్వశ్చన్, ఎందుకంటే ఇది అందరికి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నాకు ఒక క్వశ్చన్ మీతోనే అడుగుతాం. నన్ను అడిగారుగా, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ చేస్తా. మీ లైఫ్లో మీ హస్బెండ్ వైఫ్, మీరు మీ పిల్లలు పుట్టాక ఎలా ఉందా అని అనుకుంటున్నారు? ఒకసారి చెప్పండి. అదే అసలు మొత్తం నేను అదే అనుకుంటా. ఏది ఆలోచించినా ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తాం, తర్వాత మన గురించి. ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా మూవీకి వెళ్దామా అంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారా, మనం చూసే మూవీ వాళ్ళు చూస్తారా అనుకుంటాం. రెస్టారెంట్కి వెళ్దామా అంటే సరే వెళ్తాం, నువ్వేం తింటావురా అని అడుగుతావు తప్ప నీకేం కావాలండి అని నేను మా ఆయన్ని అడగను, నువ్వేం తింటావే అని ఆయన అడగరు. యూనో నో వాట్ ఐ మీన్. అండ్ వాళ్ళ ఇప్పుడు ఐస్ క్రీమ్ వద్దులే, ఎందుకు వాళ్ళకి పడదు, మళ్ళీ మనం తింటే వాళ్ళు అన్నీ అట్లానే అయిపోతూ ఉంటుంది. మరి మన కోసం మనం ఎప్పుడు బతుకుదాము? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు అడగట్లేదు, అక్కడికి వెళ్ళాక ఆయన అడగట్లేదు అన్న దగ్గర మీకు తెలుసు, కానీ మీరు అడగట్లేదు ఎందుకు? అదే కదా డామినేషన్. అది దట్ ఇస్ ద ఫ్యాక్ట్. పేరెంట్స్ అని కాదు, అక్కడ వి నో ఎవ్రీథింగ్. మనకి ఎలా చేయాలో తెలుసు, తెలియదని చెప్పట్లేదు. పిల్లలకి ఏది కావాలని అడిగినప్పుడు ఒక్కసారి ఇక్కడున్న వైఫ్ అండ్ హస్బెండ్ టు బి పెళ్ళైన తర్వాత నేను అదేం చెప్పను. కెమిస్ట్రీలు ఇవన్నీ నేను నమ్మను. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కెమిస్ట్రీ ఉంటేనే, అంటే ఒక రకమైన ప్రేమ ఉంటుందా, లేకపోతే పిల్లలు పుట్టాక ప్రేమ తగ్గుతుందా, ఈ కెమిస్ట్రీ అప్పుడు ఉండదు అని నేను నమ్మను. ఎందుకంటే ఒక పిల్లలు ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి? బికాస్ వర్కౌట్ అయితేనే. దట్స్ ఇట్ ఆర్ నాట్? సో పిల్లలు వచ్చాక న్యాచురల్లీ యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. వెన్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఇన్ యువర్ మైండ్, అరే నాకు మనం కావాలని ఇచ్చాం పిల్లల్ని అన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఇద్దరిని నేను షేర్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ థింగ్ ఐమ్ టెలింగ్ యూ, పిల్లలకి ఇచ్చే టైంలో ఇవ్వండి. మీకంటూ ఒక టైం ప్లీజ్ పెట్టుకోండి. అది మనమే క్రియేట్ చేస్తాం, ఎవరు చెప్పరు. మరే ఇప్పుడు మీకు వచ్చి ఎవరు చెప్పరు, ఎవరే మీ ఇద్దరు భార్య భర్త సినిమాకి వెళ్ళండి, మీ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళండి, ఎవరు చెప్పరు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ టైం. అండ్ నాకు తెలుసు ఇప్పుడున్న చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్, మీరు అన్న ప్రాబ్లం ఎక్కువగా వచ్చేది జాయింట్ ఫ్యామిలీస్. మీరు గమనించండి, అక్కడ అందరు పర్మిషన్ తీసుకుంటూ మనం బయటకు పోవాలి. మరే వాళ్ళిద్దరికంటూ టైం అంటే బెడ్రూమే. ఇంకా బెడ్రూమ్లోనే అన్ని టైం తీసుకుంటే నీకంటూ ఎప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఏముంటుంది? యూ హ్యావ్ టు క్రియేట్ ఎ టైం ఫర్ యువర్ సెల్ఫ్. అది అండర్స్టాండింగ్, ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్, ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. చెప్పాలి. ఇవాళ నేను బయటికి వెళ్దాం, నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను మీకు రీసెంట్లీ నా తెలిసిన కజిన్స్ దే గాట్ మ్యారీడ్, నాట్ రీసెంట్లీ, ఒక 5-6 years అయిపోయింది, ఇద్దరు పిల్లలు. వాళ్ళ మదర్ ఇన్ లా అత్తగారు ఎలా ఉంటారంటే, వీళ్ళిద్దరు ఏదైనా అంటే వాళ్ళే చెప్తారు, రే పొద్దు నుంచి అదేమో ఆఫీస్కి వెళ్ళి వస్తుంది, నువ్వు ఆఫీస్ అంటే ఒక సాటర్డే సండే మీ ఇద్దరు లైఫ్లో ఉంటుంది కదా, పిల్లలు మా దగ్గర పెట్టి మీ ఇద్దరు స్పెండ్ చేసిరండి అన్నారు. సగం కెమిస్ట్రీ వర్క్ అయిందా లేదా? అంటే వాళ్ళిద్దరిలో ఉన్న ఆలోచన ఉంది, బట్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసినప్పుడు ఇది ఉంటుంది. బట్ చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ అవర్, భయం, మాట్లాడరు. హస్బెండ్ ఆయన పట్టించుకొని అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు? మిమ్మల్ని పెంచడానికే కదా, అంటే మీకు మంచి లైఫ్ ఇవ్వడానికే కదా. ఆ ఆలోచన వారికి ఉండట్లేదు. ఇప్పుడు నేను ఇద్దరు మాటలు చెప్తా. భార్య కూడా ఏమనుకుంటుంది, అబ్బా పెళ్లికి ముందు 5కి రమ్మంటే 4:30 కోసమే బస్ స్టాప్లో వచ్చి కూర్చునేవాడు, అవునా? కానీ ఇప్పుడు 5 చెప్తే 6:30కి ఇంటికి వస్తున్నాడు, ఇంక నా మీద ప్రేమ లేదు. మరి అది ఒక్కసారి ఆలోచించండి అమ్మా, నీకు ప్రేమ లేకపోయింటే అవసరం ఏముంది ఎంతసేపు ఆయన కష్టపడ్డానికి? ఆయనకి ఏమొస్తుంది? ఆయన ఒక్కరోజు కష్టపడితే ఆయన జీతం రాదా? వచ్చే 10,000 ఆయన బతకలేడా? బట్ మీ అందరికి రావాలని ఆయన కష్టపడుతున్నాడు అని ఒక్క ఆలోచన అమ్మాయి ఆలోచిస్తే, హస్బెండ్ కూడా అరే పాప అది నాకు ఇంత పొద్దు నుంచి అదే ఆఫీస్ పిల్లలతో ఉంటుంది, దానికంటే నేను కొంచెం టైం ఇస్తే ఒక సినిమా తీసుకెళ్ళడము, ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళటం, 10 నిమిషాలు దాంట్లో స్పెండ్ చేసి ఒక కప్ ఆఫ్ టీ ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ పొద్దునే తాగితే
అన్న ఆ ప్లానింగ్ ఇద్దరిలో వచ్చింది అనుకోండి, మీరు అన్నారు కదా పెళ్ళయ్యాక వెనకాల తిరిగి చూస్తే ఏది చాలా ఉంటాయి. దట్ ఈస్ ఓన్లీ యువర్ మైండ్ సెట్. ఆ టైంకి నేను ఏం చేస్తే బాగుంటుందనే చేస్తాం మనం. మన ఫ్యూచర్ ఎలా ఉందో మనకు ఆలోచన ఉండదు, టు బి ఫ్రాంక్. మనం ఎప్పుడో ఫ్యూచర్ డబ్బు గురించి ఆలోచిస్తాం. బట్ ఎప్పుడైతే మనం ఇది ఆలోచిస్తాం, మీరు అన్న క్వశ్చన్ చాలా బాగా నచ్చింది. పెళ్ళయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక వెనకాల తిరిగి చూస్తే ఆ ఆలోచన ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉంటే నిజంగా చెప్తాను, దే విల్ మేక్ దర్ లైఫ్. ఆ రోజు ఆ మూమెంట్ ని హ్యాపీగా గడపడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం నమ్మాల్సిందేనండి. అంటే కొంతమందికి మనం చెప్పే మాట నచ్చుతుందో నాకు తెలియదు, కానీ ఒక టైం వచ్చిన తర్వాత మియాకు బీవీ, బీవీకు మియానే అండి. అంతే. ఇంకా పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. అంతే. ఇప్పుడు మనం ఉన్నంత డెడికేటెడ్ గా మన కోసం వాళ్ళు ఉండాలని ఎక్కడ రాసింది? ఒక్కసారి మన ఆడపిల్లలేం కాబట్టి ఒకటి వేస్తా క్వశ్చన్. పెళ్లికి ముందు అసలు నాన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. మరే అవునా? డాడీ లేకపోతే అసలు మన లైఫ్ ఏమవుతుందా అన్న ఫీలింగ్ లో బతికిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అవునా కదా? బట్ ఒక్కసారి పెళ్ళయ్యాక ఇప్పుడు మా నాన్నగారు కాల్ చేస్తే, డాడీ మళ్ళీ కాల్ చేస్తా, ఒక 10 నిమిషాల పనిలో ఉన్నాను పెట్టేసే రోజులు వచ్చాయి నాకు. అంటే సీ హౌ ద ప్రయారిటీ చేంజెస్ మనకి. అలాగే నీ హస్బెండ్, బట్ మీరు అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ అలా జరగదు కదా. సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఇట్ ఇస్. ఒక్క రోజు కూడా మీరు లేట్గా ఫోన్ చేసి భయం వేస్తూ ఉంటుంది, ఎందుకు ఎత్తలేదు, ఫోన్ ఎందుకు చేయలేదని. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఎంజాయ్ దాట్ మూమెంట్. ఐమ్ టెల్లింగ్ యూ. ఆ టెన్షన్, ఆ ప్రేమ నుంచే వచ్చింది కదా, ఎప్పుడు వస్తాడులే, రాత్రి వస్తే పెడదాంలే, అలా ఉండమే. బట్ కొన్ని దాంట్లో ఉంటున్నాయి. బికాస్ అక్కడ ఏం జరుగుతుందంటే మెటీరియలిస్టిక్ లైఫ్ అయిపోయింది. నేను సంపాదిస్తా, ఆయన సంపాదిస్తున్నారు. ఏమైంది, నేను లేటుగా వచ్చాను, నేను పెట్టుకొని తినలా, ఆయన పెట్టుకొని తింటారు అన్నప్పుడు యూఆర్ రీజన్గా నేను చెప్తున్నా, వాళ్ళిద్దరు ప్రేమలు లేవు. ఇంకా పిల్లలు ఎలా పుట్టారో తెలియదు కానీ. సో అలాంటి వాళ్ళకి దే హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ థింక్ అబౌట్ దేర్ లైఫ్. మీరు అన్నట్టుగా ఇఫ్ దే ప్లాన్ ప్రాపర్గా చేసుకున్నాడే చాలా వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ అందరికి దేన్నో చూస్తారండి. ఇంకోటి తెలుసా, చాలా మంది పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్నది పట్టించుకోకుండా, ఏమండి చూసారా మన సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు శ్రీలంకకు ఎక్కడికో వెళ్ళారు, మనం ఎప్పుడు చూసినా ఇక్కడే పడి ఉంటాం. దట్ కంపారిజన్, వై యూఆర్ కంపేరింగ్? బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. వెళ్ళండి పక్కన మీరు వండర్లాండ్కి వెళ్ళండి, లేకపోతే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళండి. అంటే నీకున్న రిసోర్సెస్ తో హ్యాపీ చేయలేవా? వై యూ టు కంపేరింగ్ వల్ల కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్. అది అందులో ఆడవాళ్ళ ప్రథమం, ఎవరన్నా చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ ఉంటాయి, 90%. బికాస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక పిక్చర్ లో వస్తారు వాళ్ళు. అంటే నేను ఇలా ఉండాలి, మా హస్బెండ్ తో బాగా ఉండాలి, ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలి అని ఒక ఫీలింగ్ తో వస్తారు. తప్పలేదు దాంట్లో. కానీ ఇక్కడ హస్బెండ్స్ కి ఏమో మోస్ట్లీ మీరు ఆలోచించండి, జెంట్స్ చాలా లాజికల్ పర్సన్స్ అండి. లెక్కలే ఉంటాయి వాళ్ళ లైఫ్ అంతా, లెక్కలతో అనాలిసిస్ చేసుకుంటూ కూర్చుంటారు. సో మనం ఏం చేస్తారంటే కొంచెం మనకి ఎమోషనల్ ఎక్కువ ఉంటాయి. ఎంత తిట్టేసుకున్నా ఒక్కసారి ఆయన వచ్చి ఐమ్ వెరీ సారీ రా, రోజు ఏదో అనేసానంటే అబ్బా అప్పుడు దాకా ఇక్కడ అంతా మనం వండుకున్నాం కదా పోపులేసి అన్ని నీరు గారిపోతాయి. కానీ అదే మగవాళ్ళు అప్పటికప్పుడు వదిలేస్తారు. వాళ్ళు ఏమైనా ఒకటే అంటారు, అవసరమా నీకు అంటాం. కానీ మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకంటే వీ థింక్ దట్ రిలేషన్ ఈస్ వెరీ మచ్ వాళ్ళకి ఇంపార్టెంటే, బట్ మనం చాలా ఎక్కువగా తీసుకుంటాం. సో రిక్వెస్ట్ బోత్ ఆఫ్ దెమ్, ఇక్కడ నుంచి మీ హస్బెండ్ మీ దగ్గర రాకపోతే వై కాంట్ యూ ట్రై ఫ్రమ్ యువర్ సైడ్? ఎప్పుడు మా వారేనా? ఎందుకంటే ఇప్పుడు మీరే అనుకోండి, మీ బర్త్డే వచ్చింది, మీ హస్బెండ్ బర్త్డే వచ్చింది, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఆయన తెలియకుండా మంచి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలని నైట్ ప్లాన్ చేసుకుని కేక్ తెప్పించేసి, ఓ గ్రీటింగ్ కార్డ్ కొనేసి, ఓ బుకే తెప్పించి, ఏదో ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది మన మైండ్ లో, బికాస్ వీఆర్ వెరీ ఇమోషనల్ పర్సన్స్. బట్ మన హస్బెండ్ వాళ్ళకి ఏముంటుంది, విషయాలు కూడా మర్చిపోతాం. మనం ఏమనుకుంటే వీళ్ళకి ప్రేమ లేదనుకో, బట్ అయ్యో వాళ్ళ పాపం పొద్దున్న నుంచి ఆఫీస్ లో ఉన్నారు కదా, ఇట్స్ ఓకే. ఆయన మర్చిపోతే ఏమైంది, నేనైతే మర్చిపోలేదు కదా, ఆయన మర్చిపోయినా ఐస్ ఓకే లేని పాపం అని మనసులో ఉంటుంది. నేనేం కాదని మనం నటించలేం, బాధ ఉంటుంది. సో ఎటు తిరిగి చూసినా, ఏం చూసినా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అంతే కదండి. అంతే. మనం గొడవ పెట్టుకోవాలనుకుంటే దీంతోనే ఆలోచించాలి. అంతే. ఉందిలే రేపటి రోజున మళ్ళీ వీడితోనే కదా బతికేది అనుకుంటే గొడవే లేదు. ఆ సమయంలో నాకు ఆయన కావాలి, హ్యాపీనెస్ కావాలా, బాధ కావాలా, చాయిస్ మీదే. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ సిచ్యువేషన్ జరిగింది, దాని నువ్వు హ్యాపీనెస్ తీసుకుంటే నువ్వు హ్యాపీగానే ఉంటావు. నువ్వు దాన్ని మనసు పట్టుకొని బాధపడతావు, రోజంతా నువ్వే బాధపడతావు. నో వన్. అన్ని సార్లు గివింగ్ అంటలేదు నేను ఇక్కడ, యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటున్నా. గివింగ్ అక్కర్లేదు, నేను గివింగ్ ఇవ్వమని చెప్పలేదు. ఆ టైం మీరు ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమ ఇవ్వు అని చెప్పలేదు. అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఎలా యాక్సెప్ట్ చేయాలో తెలుసుకోండి, కమ్యూనికేట్ చేయండి. అంటే ఇది మా ఇద్దరికి టైం లేదు, మా ఇద్దరు ఒక 10 నిమిషాలు బయటికి వెళ్దాం, 10 నిమిషాలు టీ తాగుతాం, ఆ కమ్యూనికేషన్ పెట్టండి అంటున్నాను నేను. బట్ చాలా మంది మనం అది చెయ్యం. మనం ఏం చేస్తాం, మీరు ఊహించుకోండి, చూసారా నేను ఇలా ఉన్నాను కదా, ఒక్కసారన్నా బయటికి వెళ్దాం అని అడగచ్చు కదా, ఆయన ఎందుకు అడగట్లేదు అన్న ఫీలింగ్ లో మనం కూర్చొని ఉంటాం. బట్ మనం ఎందుకు అడగలేకపోతున్నాం? ఓకే, ఓపెన్
అక్కడి నుంచి ఎందుకు రావాలి, ఆ, నువ్వెందుకు అనకూడదు, అడగకూడదు. ఏంటి తగ్గిపోతావా ఏంటి అన్నట్టు. ఆలోచన మనకు ఉంటుంది, వాళ్ళకి అదే ఉంటుంది కదా. వాళ్ళు Hmm. అంత ఓపెన్ కారేమో, మనం Hmm. ఓపెన్ వాళ్ళమే కదా, మాట్లాడొచ్చు కదా. బట్ ఎప్పుడు మనం అనుకుంటే మీరు అన్నట్టుగా ఎప్పుడు నేనే దిగాల, ఇక్కడ దిగడం అనేది చాలా తప్పు కాన్సెప్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎక్కడాలు దిగడాలు ఉండకూడదు. ఏంటంటే వేర్ యు ఆర్, వేర్ ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్. యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు అడ్జస్ట్ చేయాలనుకోండి లైఫ్ లాంగ్ అడ్జస్ట్ అవుతారు మీరు. యూ యాక్సెప్ట్ దట్ పర్సన్ ఆయన ఎలా ఉన్నారు ఆయన యాక్సెప్ట్ చేసినాడు, యూ విల్ ఫీల్ హ్యాపీ. మా వారు నిజంగా బిజీగా ఉంటారు, నాకు టైం ఇవ్వలేకపోతున్నారు, సో నేను అడిగితే బెటర్ కదా అన్న యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మన లైఫ్లో తీసుకొచ్చామో వెనకాల వెళ్ళి తిరిగి ఏమి లేదనేది ఏ సౌద్ ఉండదు. ఎలా ఉందో హ్యాపీగా బతుకుతాం. కానీ ఒకటి చెప్పిన మన ఇద్దరి మధ్యలో మాట, ఎక్కువసేపు కూడా వాళ్ళతో ఉంటే గొడవలే వస్తాయి. సో కొంచెం తక్కువ సేపు కొంచెం క్వాలిటీగా ఉండాలి. స్పెండ్ చేస్తే 10 minutes నవ్వుకుంటూ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఏం చేస్తే బాగుంటుంది, ఫైనాన్షియల్ డిస్కస్ చేసుకుని వదిలేయాలి. నేను చేసే పని నేను ఇంట్రెస్ట్ చేయమని చెప్పాలి. నేను వండుతున్నాను అనుకోండి, ఏమన్నా నాకు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని అడగాలి. కొంచెం గిన్నెలు తోమబెట్టాను, ఆయన ఆఫీస్ పని చేస్తున్నా డేటా ఎంట్రీ చేయమని నాకు హెల్ప్ చేయండి, పక్కన కూర్చొని డేటా ఎంట్రీ చేయండి. ఇద్దరు కలిసే ఉన్నారు కదా, ఆయన చేసే పనులు మీరు హెల్ప్ చేయొచ్చు కదా, మీరు చేసే పనులు ఆయన హెల్ప్ చేస్తారు కదా. అలా మనం చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, నేను చేస్తుంటే నా పక్కకు రావట్లేదు అని అడగచ్చు కదా అని ఫీలింగ్ ఎందుకు అనుకోవాలి, పిలిస్తే అయిపోయింది కదా, వస్తే వచ్చారు లేకపోతే లేదు. సో ఆస్క్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ మనం అందరం మిస్ చేసేది ఆస్క్. నోరు తెరిచి అడగడం చాలా ఇంపార్టెంట్. మరి మీలో ఎంతమంది అడుగుతున్నారు, ఎంతవరకు అవసరం అనిపిస్తుంది, ఇలాంటి ఇప్పుడు మేము డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్ చాలా పెక్యులర్గా మీ లైఫ్లో ఎలా ఉన్నాయి, తద్వారా మీరు ఏమైనా సమాధానం మాధవి గారితో తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.